వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి. అంబేద్కర్ ఆశయాలతో పాలిస్తున్న జగనన్న ప్రజల గుండెల్లో ఉంటే కులంలో పుట్టానికి తెలియదు, పుట్టాలను కోరుకున్నాం. రోజు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు. దళితుల గురించి హేళనగా మాట్లాడే బాబు ఎక్కడో అందరికీ తెలుసు. జగనన్న పాలనలో పేదల ఖాతాల్లో 2.46 లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీ డీబీటీ చేయగా 75% నిధులు దళిత వర్గాలకే చేరాయి. ఇంతే కాకుండా ఇతర పథకాల ద్వారా నాన్ డీబీటీ 1.67 లక్షల కోట్ల రూపాయల మేర ప్రయోజనాన్ని చేకూర్చి డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా పేదలకు 4.13 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందేటట్టు చేసింది జగనన్న ప్రభుత్వం. దళిత వర్గాలకు చెందిన 17 మందిని మంత్రులుగా, 4 ఉప ముఖ్యమంత్రులుగా, తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు జగనన్న. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని చెప్పి కూడా గర్వంగా బాబు పాలనలో 8 మంది బీసీలను, 2 ఎస్సీలను మంత్రులుగా, కమ్మ కులస్తుడిని స్పీకర్ గా నియమిస్తే జగనన్న పాలనలో 11 మంది బీసీలను, 5 ఎస్సీలను మంత్రులుగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని స్పీకర్ గా నియమించారు. బాబు రాజ్యసభ స్థానాలలో 1 సీటు కూడా బీసీ వర్గానికి ఇవ్వలేదు. అదే మన జగనన్న 4 రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. ఎమ్మెల్సీలుగా బాబు 37% దళితులకు పదవులు ఇవ్వగా జగనన్న 68% పదవులు ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 9, 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12, గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో 58, 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో 79, 280 నామినేటెడ్ డైరెక్టర్ పదవులు, 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117, 7006 ఆలయాల బోర్డు మెంబర్ల పదవుల్లో 3503, బీసీలకు 56, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 కార్పొరేషన్ చొప్పున ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చాటి చెప్పారు.